వరమియా నమ్ముకున్న వారికి వీడని నీడ అమ్మదయ కోరుకున్న వారికి కోరకవచ్చును వరమియా అమ్మ ప్రేమలోకో కరుణ కడలి సహజ యోగుల కలిపి సాగర లహరి ఆని ముత్యాలండి ఆదిశక్తి నిర్మలమా మాటలన్నీ ఆని ముత్యాలండి ఆదిశక్తి నిర్మలమా మాటలన్నీ వేద మంత్రాలండి అమ్మ చెప్పే సూత్రాలండి వేద మంత్రాలండి అమ్మ చెప్పే సూత్రాలండి ఆని ముత్యాలండి ఆదిశక్తి నిర్మలమా మాటలన్నీ వేద మంత్రాలండి అమ్మ చెప్పే సూత్రాలండి ఆని ముత్యాలండి ఆని ముత్యాలండి Maria तेरे चरणों की Maria तेरे चरणों की यदि धूल जो मिल जाए सच के अथाहु निरमलमा सच के अथाहु निरमलमा तकदीर बदल जाए Maria
संभाल पाए मैया तेरे चरणों की मैया तेरे चरणों की यदि दूर जो मिल जाए सच कहता हूँ निर्मलमा सच कहता हूँ निर्मलमा तकदीर पकड़ जाए मैया तेरे चरणों की मैया तेरे चरणों की मैया इस जीवन की बस इतनी तमन्ना है मैया इस जीवन की बस इतनी तमन्ना है तुम ही सामने हो मेरे तुम ही सामने हो मेरे मेरा जीवन संभल जाए मैया तेरे चरणों की मैया तेरे चरणों की यदि दूर जो मिल जाए सच कहता हूँ निर्मलमा सच कहता हूँ निर्मलमा तकदीर पकड़ जाए मैया तेरे चरणों की मैया तेरे चरणों की मैया तेरे चरणों की मेरा आपकी कृपा से मेरा आपकी कृपा से सब काम हो रहा है मेरा आपकी कृपा से सब काम हो रहा है मेरा आपकी कृपा से सब काम हो रहा है करते हो आप श्रीमान करते हो आप श्रीमान मेरा नाम हो रहा है मेरा आपकी कृपा से सब काम हो रहा है मेरा आपकी कृपा से सब काम हो रहा जय श्री माता जी అందరికీ ఈ ఆన్లైన్ సామూహిక ధ్యాన శిబిరానికి స్వాగతం సుస్వాగతం శ్రీ మాతాజీ కృపా విశేషంతో ఈరోజు కూడా మన ప్రాతకాల ధ్యాన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరం ప్రశాంతంగా శాంత చిత్తంతో చిత్తాన్ని పూర్తిగా అంతర్ముఖం చేసుకొని
హాయిగా తృప్తిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం సుసంపన్నం చేసుకుందాం. కేవలం శ్రీ మాతాజీ కృపచే జరుగుతున్నటువంటి ఈ ధ్యాన కార్యక్రమానికి కర్త, కర్మ, భోక్త అంతా శ్రీ మాతాజీని. సో ఆ వినమ్రమైనటువంటి మన యొక్క ఆలోచనతోటి మనం దీంట్లో పాల్గొంటున్నందుకు మనం చేసుకున్నటువంటి పుణ్యకార్యంగా భావించుకుంటూ రెండు చేతుల్ని మనము కొద్దిసేపు భూమాత మీద ఉంచుదాం. మనని మనం స్టేబుల్ చేసుకుందాం. మనలో ఉన్నటువంటి ఏదైనా ఎక్సెస్ హీట్ కానీ ధ్యానానికి అననుకూలమైనటువంటి పరిస్థితులు మనలో మన చుట్టూ ఉన్నా కూడా, ఈవెన్ మనం కూర్చున్నటువంటి ప్లేస్లో కూడా ఎలాంటి నకారాత్మక శక్తులు ఉన్నా కూడా వాటన్నిటినీ భూమాతలోకి ముడుచుకునే విధంగా శ్రీమాతాజీని ప్రార్థిస్తాం. శ్రీమాతాజీ దయచేసి ఈరోజు ఈనాటి సామూహిక ధ్యానానికి మాకు అర్హతను ప్రసాదించి మాలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి విషయాలను, మానసికమైనటువంటివి, శారీరకపరమైనటువంటివి, ఉద్వేగజనితమైనటువంటివి, బౌద్ధికపరమైనటువంటి అన్ని విషయాలని భూమాతలోకి విలీనం చేయమ్మా. అందరి యొక్క కోరిక కూడా ఆ విధంగా మనము వ్యక్తీకరించుకున్నట్లయితే కలెక్టివ్గా అందరం ఒకటే ట్యూన్ తోటి ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకసారి మనము మన సూక్ష్మ వ్యవస్థ మీద కూడా చిత్తం పెట్టుకుందాం. మూలాధారం నుండి సహస్రారం పర్యంతం ధ్యానంలో మనకు మొదటిగా సిద్ధించాల్సినటువంటిది విలంబ స్థితి, అదే నిర్విచారము. ఆ స్థితి ఖచ్చితంగా మనం సాధించుకోవాలి. సాధన ద్వారా అది సాధించుకుంటాం శ్రీ మాతాజీ కృపచ్చే. రెండు చేతులు ఒడిలోకి తీసుకొని నెమ్మదిగా కుండల్ని జాగృతి పరుచుకొని బంధం తీసుకుందాం. మొదటిగా 3 మహామంత్రాలు, తర్వాత గణేష్ మంత్రాన్ని హృదయపూర్వకంగా ఆస్వాదిద్దాం. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती
श्री निर्मला జై శ్రీ మాతాజీ. మనం ఇప్పుడు నాడి శుద్ధీకరణ మరియు సమతుల్యత కొరకు ఎడా పింగళ నాడులను బ్యాలెన్స్ చేసుకుందాం కంప్లీట్గా. మొదటిగా కుడి చేయిని భూమాత మీద ఉంచి ఎడమ చేయిని శ్రీ మాతాజీ వైపు ఉంచుతూ, శ్రీ మాతాజీ దయచేసి మా ఇడానాడిలో ఉన్నటువంటి అన్ని రకాల బాధలను, ఇబ్బందులను, గతకాలపరమైనటువంటి అన్ని రకాల బంధనాలను భూమి తత్వం ద్వారా తొలగించండి తల్లి. పృథ్వీ మాతలోకి విలీనం చేయండి తల్లి. సాక్షాత్ మీరే మహాకాళి, మీరే భైరవనాథ్. దయచేసి మాలో స్వచ్ఛమైన కోరికను ప్రజ్వలింపచేసి ఇడానాడిని వెలుగుతో నింపండి తల్లి. ఎడమ అరచేయి వేళ్ల కొనలు మరి అరచేయి మొత్తం, తర్వాత కుడి చేతి నుండి భూతత్వంలోకి విలీనమైనటువంటి ఆ అనుభూతిని ఆస్వాదించాలి, గమనిస్తూ ఉండాలి. నిర్విచార స్థితిలో మాత్రమే మనకు ఈ ప్రక్రియ అర్థమవుతుంది, అవగతమవుతుంది. ఆలోచనలు వస్తున్నట్లయితే శ్రీ మాతాజీ వైపు చూడండి, కళ్ళు తెరిచి.
మీరు కూర్చున్న స్థితిలో మీ వెన్నుపూసను కొద్దిగా నిటారుగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. నెమ్మదిగా కుడి చేయి ఒడిలోకి తీసుకొని ఎడమ చేయిని ఆకాశం వైపు ఉంచుతూ కుడి నాడి అయినటువంటి పింగళ నాడిని మనము శుద్ధి చేసుకుందాం. ప్రార్థన. శ్రీమాతాజీ, దయచేసి మా యొక్క కుడి నాడి అయినటువంటి పింగళ నాడిని పూర్తిగా శుద్ధి చేసి భవిష్యత్ కాలపరమైనటువంటి అన్ని రకాల బంధనాల నుండి, స్థితిగతుల నుండి, పరిస్థితుల నుండి, ప్రణాళికల నుండి విముక్తి చేసి మమ్మల్ని వర్తమానం వైపు నడిపించండి తండ్రి. మీరే సాక్షాత్ మహాసరస్వతి, హనుమాన్జీలు. మీరే మా భవిష్యత్తు. దయచేసి మా పింగళ నాడిలో ప్రకాశవంతం చేసి మా భవిష్యత్ కాలపరమైనటువంటి విషయాల నుండి విముక్తి చేసి మాకు వర్తమానంలో ఉండే విధంగా ఆశీర్వదించండి తండ్రి. కుడి అరచేయి మీద వేళ్ల కొనల నుండి మరియు ఎడమ అరచేయి తర్వాత సహస్రారం బ్రహ్మరంధ్రం దగ్గర మన చిత్తాన్ని నిలుపుకొని కొద్దిసేపు పూర్తి సైలెన్స్లో ఉందాం. వెన్నుపూస కొద్దిగా నిటారుగా ఉంచి తలని కొద్దిగా ఉంచి ఆ స్థితిని పూర్తిగా ఆస్వాదించాలి.
ఎడమ చేయిని ఒడిలోకి తీసుకుందాం. రెండు చేతులు సమానంగా నిలుపుకొని చిత్తాన్ని పూర్తిగా మన సుషుమ్నా మీదికి తెచ్చుకుందాం. మూలాధార చక్రము, కుండలిని తల్లికి ఒక్కసారి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ స్వాదిష్టాన చక్రం, నాభి చక్రం, నాభి చుట్టూ ఉన్నటువంటి భవసాగరంలో ఒక్కసారి మన యొక్క స్థితిని దర్శించుకొని సమస్యలు ఉన్నట్లయితే శ్రీమాతాజీకి సమర్పించుకుందాం. ఇక్కడ ఒక్కసారి మనము రైట్ సైడ్ ఉన్నటువంటి ఈవర్ మీద కొద్దిగా బంధనిచ్చుకుందాం. కుడి చేతితోటి నెమ్మదిగా కుడివైపు అంటే గడియారం ముందు తిరిగే విధంగా 7 సార్లు నెమ్మదిగా బంధం చేసుకుందాం. గమనిస్తూ ఉండాలి మార్పు మనలో. చిత్తపరమైనటువంటి ఇలాంటి లోపాలున్నవి సరిచేయమని చెప్పి శ్రీమాతని అడుగుతూ నెమ్మదిగా ఆ లివర్ చుట్టూ చేయిని, కుడి చేయిని తిప్పుతూ ఉందాం. ఎడమ చేయిని శ్రీమాతాజీ వైపు కుడి చేయిని కూడా ఒడిలో ఉంచుకొని మార్పును గమనిద్దాం. ఇప్పుడు కుడి చేయిని ఎడమ హృదయం మీద ఉంచుకొని ఒకసారి ఒక అఫర్మేషన్ చెప్పుకుందాం. శ్రీమాతాజీ, మీ కృప వలన మేము కేవలం ఆత్మస్వరూపులం తల్లి. ఇలా చెప్పుకున్న తర్వాత మరొక్కసారి మన హృదయానికి మనమే నెమ్మదిగా హృదయం చుట్టూ చేయిని, కుడి చేయిని తిప్పుతూ బంధనిచ్చుకుందాం. హృదయంలో వస్తున్నటువంటి చల్లదనాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉండాలి. అదే ఆత్మ. ఆ ఆత్మతో మాత్రమే మన స్థితిని దర్శించుకోవాలి. సూక్ష్మ వ్యవస్థ ఆత్మ ద్వారా మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి మనం ఆత్మస్థితి వైపు వెళ్తూ ఆత్మస్థితితోటి తిరిగి మన చక్రాలను, కుండలిని తల్లిని దర్శించుకోవాలి. కుడి చేయిని ఒడిలోకి తీసుకొని ఇదే విధంగా కుడి చేతుడు ఆజ్ఞ దగ్గర కూడా ఒకసారి మనం 7 సార్లు తిప్పుతూ బంధం చేసుకుందాం. తర్వాత చేయిని ఒడిలోకి తీసుకుందాం. ఒక్కసారి నెమ్మదిగా కుడి చేతితోటి మూలాధారం నుండి నెమ్మదిగా సహస్రారం వరకు పైకి ఊర్ధ్వముఖంలో చేయిని పైకి తోడుతున్నట్టు పైకి చేయిని తీసుకొచ్చి సహస్రారం దగ్గర
ఒక 2 అంగుళాల పైన నిలిపి తలని కొద్దిగా కిందికి వంచి మన బ్రహ్మరంధ్రం నుంచి వస్తున్నటువంటి చేసిన తరంగాల్ని మన అరచేతికి తాకుతున్నటువంటి అనుభూతిని ఆస్వాదిస్తూ ఉండాలి. చెయ్యిని కొద్దిగా పైకి తీసుకువెళ్తూ మన చిత్తాన్ని చేతితో పాటు తీసుకువెళ్తూ ఉండాలి. నెమ్మదిగా మన చెయ్యి ఎంతవరకు పైకి వెళ్ళగలుగుతుందో అంతవరకు మీరు మన చిత్తాన్ని తీసుకువెళ్తూ అక్కడ చిత్తాన్ని అక్కడే వదిలిపెట్టి కుడి చెయ్యిని ఒడిలోకి తీసుకోండి. ఆ విధంగా ఒకసారి ఎడమ చేతుడు కూడా పైకి మూలాధారం నుండి నెమ్మదిగా పైకి తోడుతూ ఉన్నట్టు ఆ విధంగా పైకి తీసుకొచ్చి సహస్రారానికి 2-3 అంగుళాల పైన చేయిని ఉంచి నెమ్మదిగా పైకి తీసుకువెళ్తూ చెయ్యి ఎంతవరకు వద్దు అంతవరకు వెళ్ళగలుగుతుందో అంతవరకు మీ చేయిని తీసుకువెళ్ళి చిత్తాన్ని అక్కడే వదిలిపెట్టి నెమ్మదిగా ఎడమ చేయిని మీ ఒడిలోకి తీసుకోండి. ఇప్పుడు 2 చేతులు సమానంగా మన చిత్తం పూర్తిగా ఇప్పుడు బ్రహ్మరంధ్రము ఆ పైన ఎక్కడైతే మనం చేతులు బ్యాక్ తీసుకున్నామో వెనుకకు తీసుకున్నామో అక్కడ చిత్తాన్ని నిలుపుకొని అక్కడి నుండి ఆత్మగా మన యొక్క సూక్ష్మ శరీరాన్ని దర్శించుకుందాం. చూడండి, ఇప్పుడు బ్యూటిఫుల్గా మనకు ఆ ధార ఏర్పడింది. శ్రీ మాతాజీ, దయచేసి మమ్మల్ని అందరినీ ఈ విరాట్లోకి విలీనం చేసి మా ఆత్మ ద్వారా మా యొక్క సూక్ష్మ వ్యవస్థను చక్రాలను దర్శించుకొని మా సుషుమ్న నాడి పూర్తిగా వెడల్పుగా అయి కుండలిని జాగృతి చేసి మా యొక్క ధ్యాన స్థితిని సుసంపన్నం చేయమ్మా. మీ అపరిమితమైనటువంటి ప్రేమ శక్తి చే మా యొక్క చక్రాలను నాడులను శుద్ధి చేసి కుండలిని తల్లి ద్వారా విరాట్లోకి విలీనం చేసి ఈనాటి ఈ ధ్యానాన్ని మాకు మీరు అందిస్తున్నందుకు మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి. మన శరీరం మీద జరుగుతున్నటువంటి ప్రక్రియని మనం ఆస్వాదించడము అంటే మన యొక్క ఆత్మస్థితి ద్వారా మాత్రమే అది జరుగుతుంది. సహజ యోగిగా ఆ ఆత్మస్థితిని మనము పూర్తిగా ఆస్వాదించాలి. అనునిత్యము ఆ స్థితి వైపు మనము వెళ్తూ ఉండాలి. శ్రీమాతాజీ నిన్న చెప్పినట్టు మనని మనం ఖాళీ చేసుకోవడం, టోటల్గా ఎంటీ అయినటువంటి పరిస్థితి శారీరకంగా మరియు మానసికంగా, ఉద్వేగజనిత పరంగా, భౌతికంగా
టోటల్గా మనము ఈ విరాట్లోకి విలీనమైనటువంటి పరిస్థితి. ఇదే స్థితిలో శ్రీ మాతాజీ కాల్వేలో ఇచ్చినటువంటి అమృతవారిని మనము అదే సహస్రారం ద్వారా ఆస్వాదిద్దాం. Now, so first you have to empty yourself. If you are already filled with these ideas, these age-old ideas, and you are still carrying on with them, how can the divine be filled? If there's a pot already full of water or anything, you cannot fill it. So you have to empty each one. Empty yourself. Empty your mind. It's possible through Sahaja Yoga if you can take your Kundalini beyond Agata. By not reacting. Reaction is the worst thing, because reaction comes through your Agya, as I told you the other day, and it is due to your conditioning or due to your ego. So some people react because of their conditioning, and some people react because of their ego. So why should you react to it? Why don't you enjoy by not reacting? Just watch, see how beautifully they are made, beautiful flowers. Just enjoy it. What is the need? Some will find some faults. Somebody will say this should not have been there. How did they manage this? All kinds of nonsensical things. The joy of its creation is there, and you should be able to see it, feel it, enjoy it. Then you are a sadhu. Otherwise you are not. If you are a reacting type, you cannot be a sadhu. This is a degree. Sahaja Yoga is, I think there are so many various styles of Sahaja Yogas. Somebody is just minor, somebody little plus, somebody is like that. But the depth of the Sahaja Yogi is to be measured by the way he keeps joyous and happy. Goes on criticizing others, go on getting angry with others. All these things are going on, and he thinks he's a surgeon. In our divine university, we have no degrees. We don't give you certificates. You are a surgeon if you have got your realization. If the Kundalini has burst open here, we saw that you are a surgeon. But that Sahaja Yogi may not be a real surgeon. It only depends when you are joyous and you are anxious to give realizations to others. You want to share your realization. You just don't want to keep it to yourself. If that is not your condition, then you are still not a full surgeon. Should find out how many people you have given realization. It's very important, because next year, as I said, is a very important, very important year. In that year, I would like to see all of you going around and giving realization. While I have seen all these other false gurus who are getting exposed one by one, if you see their attitude, anywhere you meet them. Once I was traveling by plane and there was a lady sitting next to me. She was so hot. So I asked her, what guru you follow?
So she told me the name. She said, we are very good, this guru is the best, this and that. Such heat coming from her body. I never said anything, but I was amazed how this lady was proudly talking about her guru, who is such a bad man, and without knowing me, I was just a stranger to her. But Sahaja yogis don't talk about it. You should talk to your neighbors. You should talk in your circle. Like, we have in India so many customs when we meet people. Like in India, we do Haldi Kumku in Maharashtra. They will never talk to those people, women who come for Haldi Kumku about Sahaja. They won't even have a photograph. If they want, they can do it. But I don't know what are they frightened about. It's a very good child. You have any dinner, you have any public meeting, anything. They won't talk about Sahaja. It's very surprising. They don't want to talk about Sahaja, that we have got this through Sahaja. So how will Sahaja spread? One has to understand. You all should find out how much responsible you have been for getting into Sahaja. Of course, you are all protected, you are all blessed. Everyone has got whatever they want. Most of them. But how many of them are returning this debt? How many are working to give realization to others? This is a debt on you. But if your attention is haphazard, if your attention is not clear, is not nirmal, then you are involved into all kinds of things, like the tentacles of an octopus. You become like an octopus. You go on getting attached to this, attached to that, attached to... You have to be a free bird. All these attachments that you have are going to take you nowhere. You should be only attached to Sahaja Yoga and should be conscious that you have known yourself. You can just understand your value, your level. I can tell you, we can change the whole world. We have such a good heritage in this country. We have such good culture in this country. I have seen the problems of America and other places. We don't have this problem. At least they are not so prevalent. But only the thing that we have to do is to know you are a certain being. Like a tree. When it grows, it knows it's a tree. It knows it has to produce fruits. It has not come up like that. It has not been brought up just like a stick. No. It has to do something. In this world, everything has to do something. But then what about Sahaja Yogis? It's such a rare thing to happen that you have got realization. So where should we waste our attention? Why should we neglect our meditation? Why? We have to grow. We are different people. We are a different race altogether in this world. We are realized souls. There were hardly any number during the time of Christ, practically nil. And even before that, I was surprised that in China and other places, in one age, there used to be one master. While you are so many masters, but you don't want to use your power as a master.
Why not the women use it also? I find women are more lethargic than men are in Sahaja Yoga. They should show I am a woman myself. Single-handed I have done all this work, and why shouldn't you do it? Because it's a tremendous task to transform people all over the world. But it's very easy for you. If I can do it, why can't you do it? But put your complete attention to it, that we are going to work out Sahaja Yoga, not for ourselves, but for the betterment of humanity. We need it very well. Your compassion, your love is all being wasted. If you just think about yourself, your family, what's the use? People do that even before realization. So what is the use of completely getting attached to your families, attached to all other things? You should get attached to the whole world. You belong to the whole world now. You are no more individualistic. No more. Now, as I said, it's a drop has become the ocean. Identify yourself with the ocean. Ocean is the lowest, if you have seen, lowest so much that the 0 point starts from the ocean. Ocean is so humble. It's the lowest point it lives, but all the rivers flow into it. And the ocean does the work of throwing clouds in the sky. And these then burst and become rain, fall into the same ocean. They come back to the same ocean. So those who are humble will attract more service. Those who are kind will attract much more service. So it is important to see that you change your temperament. If you try to show off, nobody is going to be impressed by you. If you think you are something very great, nobody is going to look at you. Be very humble, kind, generous, also a very joyous person. Now imagine a Sahaja Yogi going in a group and telling them, see, my mother is sick, my father is dying, this thing is happening, but I am doing Sahaja Yoga. So people will say, why do you do Sahaja Yoga? You go and cry and weep and sit down there. If he is really doing the Sahaja Yoga, no sickness can come, no trouble can come. It is a fact. Try to understand. It's you only, these people who are supposed to be there, they will rise. But no use having identification with people who are not surgeons. They may be your relations, they may be anything. No use. Because you are at a different level, they are at a different level. Either try to raise their level or have nothing to do with them. Because they will pull you down. They will not see your light. They have no eyes to see. They have no ear to hear. And they have no feelings of it. If they had seen how you are changed, how your life is changed, they would have gone absolutely headlong into such. But if they are not, that's not your job. You shouldn't bother about them. If they come to Sahaja Yoga, well and good. Otherwise, they know your relations. In no way they are related to you. How will you relate Sahaja Yoga to them? How will you explain anything to them? It's going to be impossible to talk to these people. So what I have to tell you today is that our family, which is Sahaja Yoga, is large, it's spread in 86 countries and is doing very well. But what we have to see
that you do belong to that ocean, to the great families of Sahaja. But it is for you to increase the size of this. You have to talk about it and you have to change people. This is your responsibility. You are not given Sahaja Yoga just for nothing. You have to produce greater surgeries, better surgeries, and you yourself meditate. Not only meditate, but also attend all the collective programs as far as possible. I am happy the way you have stayed on and have come here. It has rained, still you are here, and you still are enjoying the divine peace. I again and again bless you from my heart. And I want you to have that Shuddha Ichcha, which is the Kundalini. I want you to have that Shuddha Ichcha, that is the pure desire, not only to become surgeons, but to create more surgeons. That is actually your pure desire. You may not have recognized it, but unless and until you fulfill that desire, you can never be a good surgeon. Is to spread Sahaja Yoga in everywhere, with everyone that you can do. And it will spread very well, and so many people can be saved. So many people who are just lost in the maya of stupidity will be back on the right path. How much good you can going to do for them, you just think. If me alone has brought so many surgeries, why can't you also try and get more surgery? This world needs Sahaja Yoga. The whole problem, whenever I see newspaper, I think, oh God, if these people were surgeries, there would have been no problem. But I find that still people are roaming about and going round and round. I don't know. As if they have no brains or have no understanding that where is this world going and who is going to save this world. I am not here to tell you what you should do in your private life. But you yourself should know to keep yourself cleansed and beautiful, what you have to do to yourself. Some people are so superficial that it doesn't go into their heads. Sahaja Yoga just doesn't go into their heads. Very, very superficial. So forget them. I don't think they can be saved. So forget them. They cannot enjoy. They are worried about some nonsensical things always. So with such people you need not. But there are still so many people, at least I feel 80% people who are sick, and you should give them help. This is one thing, is the desire of your mother, that you should now take up Sahaja Yoga upon yourself and go on telling about this to everyone who comes. I mean, I don't want cheap popularity, but I do want Sahaja Yogas to be made everywhere. కొద్దిసేపు నిశ్శబ్ద ధ్యానంలో ఉందాం.
జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ 2000 సంవత్సరంలో కొత్త సంవత్సరం సందర్భంగా కాల్వేలో, బాంబే దగ్గర ఉన్నటువంటి కాల్వేలో వచ్చినటువంటి ఈ ప్రవచనం, దీని యొక్క రెండవ భాగాన్ని ఇప్పుడు మనం వినడం జరిగింది. ఆ రెండో భాగం యొక్క సారాంశం మనం ఒకసారి స్పృశించుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి శ్రీ మాతాజీ ఈ అమృతవాణిలో 2 విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకటి, మనని మనము ధ్యానంలో ఉద్ధరించుకోవడము, దాని తర్వాత స్ప్రెడ్ చేయడం, 2 విషయాలు. దాంట్లో భాగంగా శ్రీ మాతాజీ ఈనాటి భాగంలో ఈ విధంగా మాట్లాడుతున్నారు. శ్రీ మాతాజీ ఏమంటారంటే, మీరు మిమ్మల్ని పూర్తిగా ఖాళీ చేసుకోవాలి. మీరు ఇప్పటికీ ఆలోచనలతోటి మరియు పాత ఆలోచనలతో నిండిపోయి ఇంకా వాటిని కొనసాగిస్తూ ఉంటే దైవం ఎలా నిండి ఉంటుంది? ఒక కుండ ఎప్పటికీ నీరు లేదా ఏదైనా పదార్థంతో నిండి ఉంటే మీరు దాన్ని పూరించలేరు. కాబట్టి మీరు దాన్ని పూర్తిగా ఖాళీ చేయాలి. మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకోండి. మీ మనస్సును ఖాళీ చేయండి. మీరు మీ కుండల్ని ఆజ్ఞా చక్రానికి మించి తీసుకువెళ్ళగలిగితే చాలా గొప్ప విషయము. అది కేవలము సహజ యోగం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి శ్రీ మాతాజీ చెప్తూ, మీకు ప్రతిస్పందన, రియాక్షన్ అనేది ఒక నీచమైనటువంటి విషయంగా మీకు బోధపడాలి. ఎందుకంటే నేను మొన్న మీకు చెప్పినట్లు మీ ఆజ్ఞ ద్వారా రియాక్షన్ వస్తుంది, మరియు అది మీ కండిషనింగ్ వల్ల లేదా మీ అహం వల్ల వస్తుంది. కాబట్టి కొంతమంది వారి కండిషనింగ్ కారణంగా ప్రతిస్పందిస్తారు, మరియు కొంతమంది వారి అహంకారణంగా ప్రతిస్పందిస్తారు. కాబట్టి మీరు దేనికైనా ఎందుకు స్పందించాలి? మీరు ఎందుకు ఆనందించరు? స్పందించకపోవడం ద్వారా మీరు ఆ స్థితిని చూసుకోండి. చాలా అందమైనటువంటి స్థితిలో మీరు ఉండగలుగుతారు. అందమైన పువ్వులను ఎంత అందంగా తయారు చేశారో చూడండి, వాటిని ఆనందించండి. స్పందించాల్సినటువంటి అవసరం ఏంటి? కొన్ని తప్పులు జరగవచ్చు. ఎవరైనా అది అక్కడ ఉండకూడదు అని చెప్తూ ఉంటారు. వారు దాన్ని ఎలా నిర్వహించారు అని అన్ని రకాల అర్థం లేని విషయాలు చేసుకొని వాటిని స్పందిస్తూ మనం ఇబ్బంది పడతాం. మన చుట్టూ ఉన్నటువంటి విషయాన్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేద్దామని చెప్పి శ్రీ మాతాజీ స్పష్టంగా ఇక్కడ స్పందన గురించి చెప్పడం జరిగింది, ఆ రియాక్షన్ గురించి. సహజయోగం ఒక డిగ్రీ కాదని చెప్పంటారు శ్రీ మాతాజీ. ఇది డిగ్రీ కాదు. సహజయోగుల యొక్క అనేక రకాల శైలులు ఉన్నాయి నేను భావిస్తున్నాను. ఎవరైనా కొంచెం తక్కువ, కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కానీ సహజ యొక్క లోతులను అతను ఆనందంగా మరియు సంతోషంగా ఉంచే విధానాన్ని బట్టి కొలవాలి. ఇతరులను విమర్శిస్తూ ఉంటారు, ఇతరులపై కోపం తెచ్చుకుంటుంటారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మరియు వారు సహజయోగి ఎలా భావిస్తారు? మన డివైన్ యూనివర్సిటీలో మనకు డిగ్రీలు లేవు, మేము మీకు సర్టిఫికెట్లు ఇవ్వము. మీరు మీ సాక్షాత్కారాన్ని పొందినట్లయితే మీరు సహజయోగి. ఇక్కడ కుండల్ని పైకి వెళ్ళగలిగి శ్రీ మాతాజీ ఇక్కడ సహస్రాల మీద చేయి పెట్టి చూపించడటం, అది ఆ విధంగానే మీకు సహజయోగి అనేటువంటి డిగ్రీ వస్తుందని చెప్పి శ్రీ మాతాజీ ఇక్కడ చెప్పడం జరిగింది. శ్రీ మాతాజీ ముఖ్యంగా మన భారతదేశం గురించి, సంస్కృతి గురించి కూడా మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా. ఈ విధంగా ఈ దేశంలో మనకు ఇంత మంచి వారసత్వం ఉంది, మన దేశంలో ఇంత మంచి సంస్కృతి ఉంది. నేను అమెరికా మరియు ఇతర ప్రాంతాల యొక్క సమస్యలను చూశాను. మనకు ఈ సమస్యలు లేవు, కనీసం అవి అంతగా ప్రబలంగా లేవు. అయితే మీరు సహజయోగి అని తెలుసుకోవడం మాత్రమే మీరు చేయవలసినటువంటి పని. ఒక చెట్టు లాగా అది పెరిగినప్పుడు అది చెట్టు అని తెలుసు, దాని మూలాలు ఉత్పత్తి చేయాలని తెలుసు. అది అలా పైకి రాలేదు. ఇది కేవలం కర్రలా పెంచబడలేదు. దానికి ఏదో ఒకటి చేయాలి. ఈ ప్రపంచంలో ప్రతిదాన్ని ఏదో ఒకటి చేయాలి. అయితే
సహజయోగుల సంగతి ఏంటి? మీరు మీ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం చాలా అరుదైన విషయం. కాబట్టి మనం ఇక్కడ ఆ దృష్టికోణాన్ని వృధా చేయకుండా, మన ధ్యానాన్ని నిర్లక్ష్యం చేయకుండా మనం ఎదగాలని చెప్పి శ్రీ మాతాజీ ఇక్కడ మనకు సలహా ఇస్తున్నారు. మనం వేరే మనుషులం. ఈ ప్రపంచంలో మనది పూర్తిగా భిన్నమైన జాతి. మనము ఆత్మ సాక్షాత్కారం పోయి ఆత్మలుగా మారినటువంటి పరిస్థితి. దాన్ని ఆచరణాత్మకంగా ఉండాలని చెప్పని శ్రీ మాతాజీ మనకు చెప్తూ, మీరు మాస్టర్స్ అయినరు కాబట్టి మాస్టర్స్ లాగానే మీరు మీ యొక్క ఆలోచనలు ఉండాలని చెప్పి శ్రీ మాతాజీ చెప్తున్నారు. మీరు కొనసాగించినటువంటి విధానం మరియు ఇక్కడికి వచ్చినందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఇక్కడ వర్షం కూడా కురిసింది. ఇప్పటికి మీరు ఇక్కడనే ఉన్నారు. మరి మీరు ఇప్పటికీ దైవిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. నేను మళ్ళీ నా హృదయపూర్వకంగా మీకు ఆశీర్వచనాలు ఇస్తున్నాను చెప్పని శ్రీ మాతాజీ చప్పట్ల మధ్యలో ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఏమి చేయాలో చెప్పడానికి నేను ఇక్కడికి లేను. కానీ మిమ్మల్ని మీరు శుభ్రంగా మరియు అందంగా ఉంచుకోవడానికి మీకు మీరేం చేసుకోవాలో మీరు ఆలోచించుకోవాలి, తెలుసుకోవాలని చెప్పి శ్రీ మాతాజీ అంటూ, కొంతమంది చాలా సూపర్ఫిషియల్గా ఉంటారని చెప్పని, అది వారి తలలోకి విషయం వెళ్ళదు అని చెప్పి శ్రీ మాతాజీ చెప్తూ, సహజయోగి తలల్లోకి విషయాన్ని వెళ్ళినట్లయితే వారు ఖచ్చితంగా రక్షించబడతారని చెప్పి ఇక్కడ శ్రీ మాతాజీ మనకు ఒక ఆశ్వాసన ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక మాట చెప్పడం జరిగింది. చాలా మంది, అంటే ఒక 80% మంది వ్యక్తులు మీకోసం ఎదురు చూస్తున్నారు, మాకు ఆత్మ సాక్షాత్కారం కావాలని చెప్పని. వారి దగ్గరికి వెళ్ళాలి, వారికి మీరు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వాలని చెప్పని శ్రీ మాతాజీ చెప్తూ, ఇది ఒక విషయం. మీరు ఇప్పుడు సహయోగాన్ని స్వీకరించి వచ్చిన ప్రతి ఒక్కరిని దీని గురించి చెప్తూ, మీ తల్లి కోరికని, అంటే నా ఉద్దేశాన్ని మీరు ప్రజాదరణకు తీసుకుపోవాలని చెప్పని శ్రీ మాతాజీ చెప్తూ, శ్రీ మాతాజీ యొక్క కోరికని ప్రతి చోట సహయోగులు తయారు కావాలని చెప్పని కోరుకుంటున్నాను చెప్పని మన మీద ఈ ప్రేమామృతాన్ని పరిచేటువంటి బాధ్యతను మన మీద పెట్టారు. సో ఈ విధంగా మనము ఈ కొత్త సంవత్సరంలో శ్రీ మాతాజీ యొక్క ఈ సహజయోగ వ్యాప్తి కూడా మనం పునరంకితం అవుతామని చెప్పని ఈ సందర్భంగా ఈరోజు మన అందరము తీర్మానం చేసుకుందాం. హృదయపూర్వకంగా ఒక నిమిషం సేపు పూర్తి నిశ్శబ్దతతో ఉంటాం. జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ కృపా విశేషం మనము ప్రతిరోజు ఆన్లైన్ మాధ్యమం ద్వారా జరుపుకుంటున్నటువంటి ఈ సామూహిక ధ్యానానికి మంచి స్పందన కూడా వస్తుంది. చాలామంది సహయోగులు లైవ్లో కాకుండా కూడా రికార్డెడ్ కూడా పెట్టుకొని రోజు ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఒక విన్నపం, సరిగ్గా 5:30 గంటలకు స్టార్ట్ అయ్యేటువంటి కార్యక్రమంలో ఒక 5 నిమిషాల ముందు కూడా జాయిన్ కావచ్చు మీరు. ఇక్కడ భజన్స్ ఉంటవి. కొంచెం ఒక 5 నిమిషాల ముందు భజన్స్ వింటుకుంటూ శ్రీ మాతాజీ ముందుకు వచ్చుంటే మనం కొంచెం పూర్తిగా స్టేబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు లైవ్లో వచ్చే వాళ్ళు దయచేసి
5 నిమిషాల ముందు జాయిన్ కాండి లింక్ తోటి. ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సంవత్సరం కూడా 2023 కూడా ఇది నిర్విఘ్నంగా జరగాలని చెప్పని ఇంకా చాలామంది సహయోగులు ఈ తెలుగులో చేసేటువంటి శ్రీమాతాజీ ప్రవచనం యొక్క సారాంశం వింటూ అర్థం చేసుకొని మనని మనం ఉద్ధరించుకొని ఇతరులకు ఈ విషయాన్ని చేరవచ్చే ప్రయత్నం చేద్దాం. మిగతా వారు కూడా సెంటర్ కోఆర్డినేటర్స్ కానీ సహయోగులు కానీ దయచేసి ఈ విషయాన్ని తెలియని సహయోగులకు తెలియపరిచి శ్రీ మాతాజీ యొక్క సందేశం తెలుగు సారాంశం ఉంటుంది కాబట్టి దీంట్లో ఎక్కువగా విరివిగా ఈ ఆన్లైన్ మాధ్యమంలో జాయిన్ చేయించాలని చెప్పని అలవాటు చేయాలని చెప్పని ఈ సందర్భంగా సహయోగ సొసైటీ తెలంగాణ ద్వారా మీకు మా యొక్క అభిలాషను వ్యక్తీకరించుకుంటున్నాం. ఈరోజు ఈనాటి ఈ సహయోగ ధ్యాన కార్యక్రమాన్ని ముగించుకుందాం. నెమ్మదిగా కుండల్ని జాగృతి పరుచుకొని బంధం తీసుకుందాం. జై శ్రీ మాతాజీ. మరొకసారి అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఇప్పుడు సహజ సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఇంకా కొద్దిసేపు ధ్యానాన్ని కొనసాగించుకోవచ్చు. జై శ్రీ మాతాజీ.
ఆ